నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నిర్ణయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. వృద్ధురాలా, దొంగతనం చేస్తున్నావా? నీకు సిగ్గులేదా? అంటూ సుశీలమ్మ గారి చేతిలోని భోజనం ప్లేట్ని లాక్కుంటూ ఆ హోటల్ యజమాని అన్నాడు. సుశీలమ్మ గారు రెండు చేతులు జోడించి ఆ హోటల్ యజమానిని వేడుకుంటుంది. లేదు బాబు, నేను దొంగతనం చెయ్యలేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు అనగానే, దొంగతనం చెయ్యకపోతే ఈ ఆహారం ఎక్కడిది? ఇంత ఆహారం దొంగిలించి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు? నీపై జాలిపడి నేను ఇక్కడ మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాను, కానీ మీరు నా రెస్టారెంట్ నుంచి భోజనం దొంగిలిస్తారా? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అంటూ ఆ దాబా యజమాని సుశీలమ్మ గారిని నెట్టినప్పుడు సుశీలమ్మ గారు ఆయన పాదాలు పట్టుకొని, బాబు ఇలా చేయొద్దు, నాకు వేరే ఏ పని దొరకలేదు, నా భర్తకి వైద్యం చేయించుకోవడానికి నాకు డబ్బులు కావాలి, ఈ వృద్ధురాలిపై జాలి చూపించండి, నాకు మీ అమ్మ వయసు ఉంటుంది, కాస్త దయ చూపించండి బాబు, నా భర్త అనారోగ్యంతో ఉన్నారు, అంతేకాకుండా ఆకలితో బాధపడుతున్నారు, నేను కస్టమర్ల ప్లేట్లలో మిగిలిపోయిన భోజనం మాత్రమే తీసుకున్నాను, నేను దొంగతనం చేయలేదు, నా భర్తకి వెంటనే వైద్యం చేయించడం అవసరం, సరే ఈ భోజనం లాక్కుంటే లాక్కున్నావు, కానీ నా కష్టానికి తగ్గ డబ్బులైనా నాకు ఇప్పించండి, కనీసం నా భర్తకి వైద్యం చేయించుకోగలుగుతాను అనగానే, ఏ డబ్బు? మీరు ఉదయం నుంచి చేసిన పనికి ప్రతిఫలంగా నేను డబ్బులు ఇవ్వాలా? నీలాంటి దొంగల్ని పనిలో పెట్టుకోవడమే ఎక్కువ, డబ్బులు ఇవ్వను, ఏమీ ఇవ్వను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ సుశీలమ్మ గారిని మళ్ళీ నెట్టాడు. వెంటనే అతని చెంపపై బలంగా కొట్టిన శబ్దం కారణంగా అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నా తల్లిని తాకడానికి నీకెంత ధైర్యం అంటూ అజయ్ కోపంగా అడిగాడు. అప్పుడు ఆ హోటల్ యజమాని, ఆవిడ మీ అమ్మ అయితే ఆమెను ఇక్కడ అడుక్కోవడానికి ఎందుకు వదిలేశావు? ఈ వృద్ధురాలిపై నేను జాలిపడి ఆమెను ఇక్కడ పనిలో పెట్టుకున్నాను, కానీ ఆవిడ ఆ జాలిని నిలబెట్టుకోలేదు, నా హోటల్లో దొంగతనం చేస్తుంది, ఈ వృద్ధురాలు నెంబర్ 1 దొంగ అనగానే ఆ తర్వాత ఆ హోటల్ యజమాని మరో చెంప కూడా పగిలిపోయింది. మా అమ్మ గురించి ఇంకొక్క మాటైనా మాట్లాడితే జాగ్రత్త, నేను ఇప్పుడే నీ గొంతులో నుంచి నాలికని బయటకు లాగుతాను, ఇద్దరు కొడుకులున్న మా అమ్మ ఇలాంటి పరిస్థితికి రావడం మా దురదృష్టం అనగానే సుశీలమ్మ గారు ఏడుస్తూ, బాబు నేనేమీ దొంగిలించలేదు, మీ తండ్రి ఆకలితో అనారోగ్యంతో ఉన్నారు, ప్లేట్లు తీసేటప్పుడు ఆ ప్లేట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని నేను మీ నాన్న కోసం తీసుకెళ్ళాలి అని అనుకున్నాను, అందుకే దాన్ని జమ చేశాను అని చెబుతున్న తల్లి కళ్ళల్లోని నిస్సహాయతను చూసి అజయ్ కళ్ళల్లోంచి నీళ్లు రావడంతో పాటు చిన్న పిల్లాడిలాగా తన తల్లిని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నన్ను క్షమించమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది, ఇంత జరుగుతున్నా సరే మీరు నాకెందుకు చెప్పలేదు? నాన్నగారు ఎక్కడా? ఇంతకీ అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ ఎందుకున్నారు? చెప్పమ్మా అని అడుగుతున్న కొడుకుని కౌగిలించుకొని సుశీలమ్మ గారు ఏడుస్తూనే ఉన్నారు. అత్తమ్మ, ఇదంతా ఎలా జరిగిందో చెప్పండి అంటూ స్నేహ సుశీలమ్మ గారిని దగ్గరకు తీసుకుని అడిగినప్పుడు సుశీలమ్మ గారు మెల్లగా గతంలోకి జారుకున్నారు. అత్తయ్య గారు, రేపొద్దున శివరాత్రి కదా, నేను రోజంతా ఉపవాసం ఇంకా జాగారం చేస్తాను, కాబట్టి నేను ఈ రోజంతా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను, అప్పుడే రేపొద్దున ఉపవాసం జాగారం సరిగ్గా చేయగలుగుతాను, అందుకే నేను కాసేపు నిద్రపోతాను, మీరు ఇల్లంతా ఊడ్చి తుడిచేయండి, ఇంకా నా కోసం భోజనం కూడా సిద్ధం చేయండి, రేపంతా ఎలాగో ఉపవాసం కదా, ఈరోజు నేను తృప్తిగా తినాలి, ఇవాళ బాగా తింటేనే రేపు ఉపవాసం చేయడానికి ఎనర్జీ దొరుకుతుంది, రేపు పండగ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు, అందరి ముందు నేను మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేను, అందుకే ఈరోజే పనులన్నీ పూర్తయిపోవాలి, రేపంతా నేను నిష్టగా పూజ చేయాలి,
కాబట్టి ఇవాళ నేను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను. నా నిద్రని మీరు అస్సలు డిస్టర్బ్ చేయకండి అంటూ స్వప్న తన అత్తగారు సుశీలమ్మ గారికి చెప్పింది. అప్పుడు సుశీలమ్మ గారు, కానీ స్వప్న, ఇది నేను పూజ చేసుకునే సమయం. ఇదిగో చూడు, నేను స్నానం చేసి పూజ చేసుకోబోతున్నాను అనగానే అందుకు స్వప్న, నువ్వు ఎంత పూజ చేసినా సరే అంత త్వరగా దేవుడు నా నుంచి నీకు విడుదలివ్వడు, నిన్ను విడిపించడు. కానీ నేను చెప్పిన పనులు చెయ్యి. సంజయ్ ఉదయాన్నే మేల్కొంటాడు కాబట్టి త్వరగా టిఫిన్ రెడీ చేసేయండి అంటూ తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. అత్తా కోడళ్ళ ఈ సంభాషణ అంతా సుశీలమ్మ గారి భర్త వెంకట్రావు గారు విన్నారు. సుశీలమ్మ గారు చీపురు తీసుకొని ఇల్లంతా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా వెంకట్రావు గారు, సుశీల, నువ్వు వెళ్ళి నీ పూజ చేసుకో, ఈలోపు నేను ఇంటి బయటంతా ఊడ్చొస్తాను అనగానే సుశీలమ్మ గారు, లేదండి, మీరు ఇలాంటి పనులు చేయడం ఏమిటి? మీతో ఇలాంటి పనులు చేపిస్తూ నేను ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతానా? అసలు ఎప్పుడైనా మీకు ఇంటి పనులు చెప్పానా నేను ఇన్నేళ్లలో? ఆ దేవుణ్ణైనా స్మరించడం ఆపుతానేమో, కానీ మీతో ఇలాంటి పనులు మాత్రం నేను చెయ్యనివ్వను. మీరు ముందా చీపురు వదిలేయండి అన్నారు సుశీలమ్మ గారు. అప్పుడు వెంకట్రావు గారు సుశీలమ్మ గారితో చాలా ప్రేమగా మాట్లాడుతూ, భర్తను దేవుళ్లాగా, భార్యను బానిసలాగా చూడాలని దేవుడు చెప్పలేదు. నువ్వు కూడా దేవతా స్వరూపానివే. నువ్వు పూజ చెయ్యి, నేను ఊడ్చి స్నానం చేస్తాను అంటూ గట్టిగా చెప్పి వెంకట్రావు గారు చీపురు తీసుకొని బయటకు వెళ్ళారు. కానీ సుశీలమ్మ గారికి పూజ చేయడం మీద ఆసక్తి ఎక్కడుంది? ఆవిడ దృష్టంతా వెంకట్రావు గారి మీదకే మళ్ళుతోంది. త్వరగా పూజ ముగించుకొని వంటింట్లోకి వెళ్ళి భర్త కోసం టీ చేయడం మొదలుపెట్టింది ఆవిడ. అప్పుడే అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. తలుపు లోపల నుంచి సుశీలమ్మ, వెంకట్రావు గారుల చిన్న కొడుకు అజయ్ అక్కడికి వచ్చాడు. నాన్నగారు, మీరేం చేస్తున్నారు అనగానే వెంకట్రావు గారు గబగబా చేతులు చీపిరిని పక్కన పడేశారు. అప్పుడే ఇంట్లో నుంచి, అమ్మా, టీ చేయడం అయ్యిందా? ఉదయాన్నే నాకు కనీసం టీ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? ఇంత ఆలస్యం ఏమిటి అని అరుస్తున్న అన్నయ్య గొంతు విని అజయ్ ఆశ్చర్యపోయాడు. నాన్న, అమ్మతో అన్నయ్య అలా ఎలా మాట్లాడతాడు అనగానే వెంకట్రావు గారు, బాబు అజయ్, నువ్వు ఇంత హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ అడిగారు. అప్పుడు అజయ్, ఆఫీస్ మీటింగ్ ఉంది నాన్న, మధ్యాహ్నం సిటీలో మీటింగ్ ఉంది కాబట్టి మీ అందరినీ కలుద్దామని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ఇద్దరిని ఇలా చూడాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు అన్నాడు అజయ్. సంజయ్ కోసం టీ తీసుకెళ్తూ ఉన్నప్పుడు సుశీలమ్మ గారి కళ్ళు చిన్న కొడుకుపై పడగానే ఆమె చేతిలో నుంచి టీ కప్పు ఒక్కసారిగా జారి పడిపోయింది. కింద పడిపోయి టీ కప్పు విరిగిపోయింది. ఆ గదిలో నుంచి స్వప్న గొంతు వినిపించింది. అయ్యో దేవుడా, ఈ వృద్ధురాలి వల్ల మాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఆవిడ మళ్ళీ ఓ టీ కప్పును పగలగొట్టేసింది. ఆవిడ వల్ల మాకు నష్టం మాత్రమే. వచ్చినప్పటి నుంచి ఎలాంటి ప్రయోజనమూ లేదు. మాటికి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది. ఈవిడ్ని టీ అడగడమే మా బుద్ధి తక్కువ. ఒక్క పని చెప్తే ఏదో ఒకటి నాశనం చేసి పెడుతుంది. ఒకే ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటాను అన్నాను, అయినా సరే ప్రశాంతంగా ఉండనివ్వదు అంటూ తిట్టుకుంటుంది స్వప్న. సుశీలమ్మ గారు సంజయ్కి టీ ఇవ్వడం కోసం ముందుకు వెళ్ళబోతూ ఉండగానే అజయ్ వెంటనే, అమ్మా, ఆగండి, కప్పు ముక్కలున్నాయి, మీ కాళ్ళల్లో గుచ్చుకుంటాయి అంటూ అజయ్ తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సుశీలమ్మ గారిని కౌగులించుకొని కన్నీళ్లు పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. సుశీలమ్మ గారు కొడుకు చెమటని తన కొంగుతో తుడుస్తూ, బాబు అజయ్, నువ్వు ఇంత పొద్దున్నే వచ్చావు? మేమిక్కడికి వచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎలా సన్నబడిపోయావో చూడు అన్నారు సుశీలమ్మ గారు. ఆ మాటలకి అజయ్, అమ్మా, మీరిక్కడికి వచ్చి కూడా వారం రోజులే అవుతుంది, కానీ నువ్వు, నాన్నగారు ఎందుకలా వాడిపోయారు? మీ ఇద్దరి మొహాలు చూడు, ఎంత నీరసంగా కనిపిస్తున్నాయో. మీరిద్దరూ చాలా బలహీనంగా ఉన్నారు. ఈ వారం రోజుల్లో అసలు ఏం జరిగింది? అన్నయ్య, వదిన మీతో ఎందుకలా మాట్లాడుతున్నారు అనగానే సుశీలమ్మ గారికి ఏం చెప్పాలో అర్థం కాక టాపిక్ మారుస్తూ, అరే బాబు,
మీ వదిన అప్పుడప్పుడు అలాగే తమాషాలు చేస్తుంది. ఏదో సరదాగా అలా మాట్లాడుతుంది అంతే. నువ్వు రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. ఎప్పుడు తిన్నావో ఏమో. కూర్చో, నీకోసం టీ తీసుకొస్తాను. టిఫిన్ చేద్దువుగానుండు అంటూ వంటగదిలోకి వెళ్లారు సుశీలమ్మ గారు. సంజయ్ రూమ్ నుంచి బయటకొచ్చి హాల్లో కూర్చునున్న అజయ్ని చూడగానే గబగబా గదిలోపలికొచ్చి, స్వప్న, స్వప్న, తొందరగా లెగువు, అజయ్ వచ్చాడు. ఇంటి పనులు చేస్తున్న అమ్మా నాన్నల్ని చూస్తే తనేమంటాడో, త్వరగా లెగువు అంటూ సంజయ్ గబ్బగబ్బా తన తమ్ముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. నాన్న, మీరు కూడా పొద్దున్నే ఏంటి? ఏమీ తోచకపోతే ఏ పేపరు చదువుకోవచ్చు కదా, లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసి రావచ్చు కదా. ఇలా చీపిరితో ఇల్లు ఉడ్చడం మొదలుపెట్టారేమిటి అంటూ అజయ్ వైపు చూస్తూ మీ వదిన స్వప్న సగం వంటింట్లో పని పూర్తి చేసి కొంచెం నడుము నొప్పిగా ఉంది అని గదిలోకి వెళ్ళింది అంతే అంటూ, అంతలోనే నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావమ్మా? అజయ్ ఏమనుకుంటాడు అనగానే వెంకట్రావు గారు కొడుకును ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. కానీ ఆయన కళ్ళు అప్పటికే అజయ్తో అన్నీ చెప్పేశాయి. అప్పుడు అజయ్ సంజయ్తో, 8 రోజులుగా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కదా అన్నయ్య, నువ్వు వాళ్ళని ఇలా ట్రీట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. మీ నుంచి నేను ఇదంతా అస్సలు ఊహించలేదు అనగానే అప్పుడే గదిలో నుంచి స్వప్న పరిగెత్తుకుంటూ బయటకొచ్చి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మరిది గారు. మీ అమ్మా నాన్నలకి ఖాళీగా కూర్చోవాలి అని అనిపించక ఏదో ఒక పని చేయాలని పట్టుబడుతున్నారు. మీ అమ్మగారు కూడా అంతే. వంటగదిలో నాకు ఏదో ఒక సహాయం చేయాలని ఎప్పుడూ వంటగదిలోనే ఉంటున్నారు. నేను వేరే పనుల్లో బిజీ అయ్యాక తాము కోరుకున్నట్టుగా ఏదో ఒక పని చేయడం మొదలు పెడుతున్నారు అనగానే అజయ్, అమ్మా నాన్నలు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏమీ తోచక ఏదైనా పని చేస్తే పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల్ని వదిలించుకోవడానికి, ఇబ్బంది పెట్టడానికి ఇలా ఇంటి పనులు చేయిస్తున్నారు మీరు అని నాకు గనక తెలిస్తే నేను అస్సలు సహించను అన్నాడు అజయ్. అయ్యో, అలాంటిదేమీ లేదు బ్రదర్ అంటూ సంజయ్ నవ్వడం మొదలుపెట్టాడు. కొడుకులిద్దరికీ నచ్చిన ఆహారాన్ని తయారు చేయడంలో సుశీలమ్మ గారు కోడలికి సహాయం చేయడం ప్రారంభించింది. స్వప్న మెల్లగా వాయిస్ తగ్గించి అత్తగారితో మాట్లాడుతూ, మీ కొడుకు రాగానే మీ శరీరం పులకించిపోతుందే, చిన్న కొడుకుని చూడగానే ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. మేం చెప్పకుండా ఏ పని చెయ్యరు మీరు, అలాంటిది ఈరోజు నా విశ్రాంతినంతా చెడగొట్టారు. మీరు నాకేం సహాయం చేయనక్కర్లేదు, మీ కొడుకుల దగ్గరికి వెళ్ళి కూర్చోండి అంది. కొంచెం సేపటి తర్వాత టిఫిన్ చేసి అజయ్ అందరికీ వీడ్కోలు పలికి ఆఫీస్ పని మీద తిరిగి వెళ్ళిపోయాడు. నేను సాయంత్రం మళ్ళీ వస్తానమ్మా అని చెబుతూ అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సుశీలమ్మ గారి కళ్ళు అజయ్తో చాలా చెప్పడానికి ప్రయత్నించాయి. ప్రతి మాటని అజయ్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అమ్మా, మీరు అన్నయ్య దగ్గర కొన్ని రోజులు ఉండాలి అని అడిగితేనే కదా నేను మిమ్మల్ని ఇక్కడికి పంపించాను. అయినా సరే మీకు ఇబ్బందిగా గనక ఉంటే నా దగ్గరికి ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీరు వచ్చేయచ్చు. మీరేం బాధపడకండి, నాకు మీటింగ్కి టైం అయిపోతోంది, నేను వెళతాను అని చెప్పి అజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాయంత్రం మీటింగ్ లేట్ అయిపోవడం వల్ల ట్రైన్ టైం అయిపోవడంతో అజయ్ తిరిగి సంజయ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ రాలేదు. హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అజయ్ వెళ్ళి 4 రోజులు కూడా గడవకముందే సంజయ్ అజయ్కి ఫోన్ చేసి, అమ్మా నాన్నలకి మా దగ్గర చాలా బోర్ కొడుతుందట, వాళ్ళకి ఏమీ తోచడం లేదట, నిన్ను చూడాలని మీ ఇంటికి రావాలని వాళ్ళు పదే అడుగుతున్నారు, నీ దగ్గరికి పంపించేయమని మమ్మల్ని పదే ఒత్తిడి చేస్తున్నారు. నేను సాయంత్రం ట్రైన్లో వాళ్ళని నీ దగ్గరికి పంపించేస్తాను. రేపు ఉదయం ట్రైన్ అక్కడికి వచ్చే టైంకి నువ్వు స్టేషన్కి వచ్చి అమ్మా నాన్నల్ని పికప్ చేసుకో అని చెప్పాడు సంజయ్. అప్పుడు అజయ్ ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అన్నయ్య అకస్మాత్తుగా ఇలా ఎందుకు చెప్తున్నాడు? అమ్మా నాన్నలు ఊరికి వెళ్ళి 10-15 రోజులు కూడా అవ్వడం లేదు. వాళ్ళకి అక్కడ ఉండడం ఇష్టం లేదని, ఇంట్లో ఖాళీగా కూర్చొని అమ్మకేమీ తోచడం లేదని, వాళ్ళు పదే నీ దగ్గరకు వచ్చేస్తామంటూ పట్టుబడుతున్నారని అన్నయ్య నాతో ఎందుకు చెబుతున్నాడు అని ఆలోచించుకుంటూ, అన్నయ్య ఒక్కసారి నా మాట విను, నేను ప్రస్తుతం ఇంట్లో లేను,
మాకొక చిన్న ఇబ్బందొచ్చింది. స్నేహ తండ్రికి ఒంట్లో బాగోలేదు. ఆయనిప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు. స్నేహ కూడా హాస్పిటల్‌లోనే ఆయనకి సహాయంగా ఉంది. ఆయన ఆరోగ్యం కొంచెం కోలుకున్నాక, ఆయన్ని డిశ్చార్జ్ చేశాక, నేనే స్వయంగా నీ దగ్గరకొచ్చి అమ్మా, నాన్నల్ని నాతో పాటు తీసుకెళ్తాను. ఒక్క 4 రోజులు ఓపిక పట్టన్నయ్య. ఆ తర్వాత నేనే వచ్చి వాళ్ళని తీసుకెళ్తాను అంటూ తన అన్నయ్యతో చెప్పాడు అజయ్. కానీ సంజయ్‌కి ఆ మాటలు అస్సలు నచ్చలేదు. తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి అబద్ధం చెప్పేసి, "మీకోసం అజయ్ ఉదయాన్నే స్టేషన్‌కొస్తానన్నాడు" అంటూ వాళ్ళిద్దరినీ సాయంత్రమే ట్రైన్ ఎక్కించేశాడు. కానీ అజయ్ ఎంతసేపటికి స్టేషన్‌కి రాకపోవడంతో సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు స్టేషన్‌లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తూనే 2 రోజులు గడిచిపోయాయి. అప్పటికే వెంకట్రావు గారి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఆయనకి చాలా జ్వరంగా ఉంది. చుట్టుపక్కల ప్రజల సహకారంతో సుశీలమ్మ గారు వెంకట్రావు గారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సంజయ్ తన తల్లిదండ్రులకి వచ్చేటప్పుడు 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. భోజనం చేయాలన్నా, మందులు కొనాలన్నా ఏం చేయాలో సుశీలమ్మ గారికి అర్థం కాలేదు. అందుకే సుశీలమ్మ గారు సమీపంలోని హోటల్లో పాత్రలను కడగడానికి పని కుదుర్చుకొని అక్కడ పనిచేయడం మొదలుపెట్టింది. మరోవైపు స్నేహ వాళ్ళ తండ్రికి ఆరోగ్యం మెరుగుపడడంతో అజయ్, స్నేహ వాళ్ళ చిన్న బాబు రోషన్తో కలిసి తమ తల్లిదండ్రుల్ని తీసుకురావడానికి ఇంటి నుంచి బయలుదేరారు. కానీ తమ తల్లిదండ్రులు ఇంత నిస్సహాయ స్థితిలో రోడ్డు పక్కన దాబాలో దొరుకుతారని అతను అస్సలు ఊహించలేదు. అమ్మా, ఏం జరిగిందో చెప్పు అంటున్న స్నేహ స్వరం విని సుశీలమ్మ గారు ఆ ఆలోచనల నుంచి బయటకొచ్చారు. ఈరోజు మీకు గుర్తుందా అనగానే కొడుకు, కోడలు, అమ్మా, ఈ రోజును మేము ఎలా మర్చిపోగలం? ఈరోజు నాన్నగారి పుట్టినరోజు కదా, మేము ఎప్పుడైనా ఈ విషయాన్ని మర్చిపోయామా? నిజానికి ఈరోజు మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము. నిన్నటి నుంచి మేమందరము ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకున్నాము. రోషన్కి ఇప్పుడు ఆకలిగా ఉందని మేము ఏదో ఒకటి తినాలని ఈ హోటల్ దగ్గర ఆగిపోయాము. కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడ మాకు చూపించాడు అంటూ స్నేహ అత్తగారి కన్నీళ్లు తుడిచింది. సుశీలమ్మ గారు ముగ్గురిని తీసుకొని వెంకట్రావు గారు ఉన్న హాస్పిటల్ వార్డుకి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో జ్వరంతో అతని శరీరం కాలిపోతూ ఉంది. వెంకట్రావు గారు వాడిపోయిన ముఖంతో అసలు కొంచెం కూడా ఒంట్లో ఓపిక లేకుండా అలా బెడ్ మీదే పడుకుని ఉండడం చూసి అజయ్కి చాలా బాధ కలిగింది. అప్పుడు రోహన్ తాతగారి దగ్గరకు వచ్చి, తాతగారు, మీకేమైంది? మీరు ఇలా ఎందుకు పడుకునున్నారు? మీరు త్వరగా లేవండి, మీరు త్వరగా కోలుకోండి. మీరు ఇలా పడుకునుంటే నాతో ఎవరు మాట్లాడతారు? నాతో ఎవరు ఆడుకుంటారు? నాతో పార్కుకి ఎవరు వస్తారు? మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, మనిద్దరం ఆడుకోవాలి కదా అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా ప్రేమగా మాట్లాడుతున్న మనవడి స్వరం విని వెంకట్రావు గారు కళ్ళు తెరిచారు. అతని చిన్న కొడుకు, కోడలు తన ముందు ఉండడం చూసి అతని కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. వెంటనే అజయ్ తన తండ్రిని ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి వైద్యం అందించాడు. స్నేహ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఆయనకి సేవ చేసింది. కొద్ది రోజుల్లోనే వెంకట్రావు గారు మునుపటిలాగా పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. క్రమక్రమంగా రోహన్ కూడా నాన్నమ్మ, తాతయ్యల దగ్గరే పడుకొని ఉదయం నాన్నమ్మతోనే స్కూల్కి రెడీ చేయించుకొని స్కూల్కి వెళ్ళేవాడు. అజయ్, స్నేహాల వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు మాత్రమే గడిచింది. అజయ్ పెళ్ళైన దగ్గర నుంచి సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు అజయ్ వాళ్ళతోనే ఉండేవాళ్ళు. అంతకు ముందంతా వాళ్ళిద్దరూ విడిగా ఉండేవాళ్ళు. సుశీలమ్మ గారిలో ఓపిక తగ్గిపోవడంతో ఇంట్లో పనులు చేసుకోలేక అజయ్ స్నేహాలతోనే కలిసి ఉంటున్నారు. స్నేహకు తల్లి లేదు. స్నేహ, అజయ్ ఇద్దరూ కలిసి తమ తండ్రిని చూసుకునేవారు. ఎందుకంటే స్నేహ తన తల్లిదండ్రులకి ఏకైక సంతానం కాబట్టి ఆరోగ్యం సరిగా లేని తన తండ్రిని స్నేహ తన దగ్గరే ఉంచుకుని చూసుకునేది. ఇప్పుడు సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు, స్నేహ తండ్రి, స్నేహ, అజయ్ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒక వారం తర్వాత అజయ్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో సంజయ్ ఇంకా స్వప్న హఠాత్తుగా కనిపించడంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. వెంకట్రావు గారు చాలా సీరియస్గా కనిపించడం, సుశీలమ్మ గారు భోజనం కోసం వంట పనిలో బిజీగా ఉండడం,
అజయ్ చూశాడు. అజయ్ చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి తండ్రి భుజం మీద చెయ్యి వేసి, నాన్న ఎందుకంత కంగారుగా ఉన్నారు అనగానే వెంకట్రావు గారు నవ్వి ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అజయ్ కోపంగా, అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే, ఆ రోజు ఉదయం నువ్వు కూడా హఠాత్తుగా మా ఇంటికి వచ్చావు కదా, ఆ రోజు నేను నిన్ను ఇలానే అడిగానా అన్నాడు. వెంటనే అజయ్, మీరు అమ్మా నాన్నల విషయంలో చేసిన పనికి మీతో నాకు ఇంకెలాంటి సంబంధమూ లేదు. అంత క్రూరంగా అమ్మా నాన్నలతో ఎవరైనా ప్రవర్తిస్తారా అంటూ అజయ్ గట్టిగా అన్నాడు. అమ్మా నాన్నలు నీతో సంబంధం కొనసాగించాలి అని అనుకుంటే వాళ్ళు నిరభ్యంతరంగా నీతో సంబంధాలు కొనసాగించుకోవచ్చు. నేను వాళ్ళని ఆపను. అయితే ఈసారి అమ్మా నాన్నల్ని మీతో పాటు నేను ఎప్పటికీ పంపించను. 10 రోజులు మీ దగ్గరకు పంపిస్తే వాళ్ళకి మీరు ఎలాంటి గతి పట్టించారు, వాళ్ళని రోడ్డు పాలు చేశారు. అసలు ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి అనగానే సంజయ్, నాంచకుండా విషయానికి వచ్చేస్తున్నాను. ఊళ్ళో ఉన్న ఇల్లు భూమి అమ్మేసి నా వాటా నాకు ఇచ్చేయండి. నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. నేను ఊర్లో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద డీలర్లతో మాట్లాడాను. నాన్న సంతకం చేస్తే 2 రోజుల్లో పని అయిపోతుందని వాళ్ళు నాతో చెప్పారు. నాన్న సంతకం చేసేస్తే ఊర్లో ఉన్న భూమిని ఇంటిని అమ్మేసి ఆ డబ్బు నువ్వు సగం నేను సగం పని చేసుకుందాం అనగానే అజయ్ కోపంగా, ఆ ఊర్లో ఉన్న ఇల్లు ఆస్తులు మన తాత ముత్తాతల కాలం నాటివి. వాటిని అమ్మాలన్న నిర్ణయం నువ్వెలా తీసుకుంటావు? అమ్మా నాన్నలు ఇంకా బ్రతికే ఉన్నారు అనగానే సంజయ్ కోపంగా, ఆ ఇల్లు ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? అది ఇప్పటికే పాడుపడిపోయింది. అమ్మా నాన్నలు ఇప్పుడు నీతోనే నివసిస్తున్నారు కదా, ఇంక వాళ్ళు తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేరు కదా. నేనేమో ముంబైలో ఉంటున్నాను. అలాంటప్పుడు ఆ ఇల్లు ఉంచుకుంటే మనకేం లాభం అనగానే అజయ్ వాడిపోయిన తండ్రి ముఖంలోకి చూస్తూ, వద్దు, ఊర్లో ఉన్న ఇంటిని భూముల్ని అమ్మొద్దు. అమ్మా నాన్న ఉన్నంతకాలం అవి అలాగే ఉండనిద్దాం. ఆ తర్వాత వాటిని ఏం చేయాలి అనే విషయాల గురించి ఆలోచిద్దాం. అమ్మా నాన్నలిద్దరికీ ఆ ఇంటితో చాలా అనుబంధం ఉంది. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ఇంటిని కళ్ళారా చూసుకోవడానికైనా ఆ ఇంటిని మనం ఏమీ చేయకుండా అలాగే ఉంచాలి అని అజయ్ అనగానే సంజయ్ కోపంగా, అమ్మా నాన్నల మీద వాళ్ళ ఇష్టాయిష్టాల మీద నీ ఒక్కడికే ప్రేమ గౌరవం ఉన్నట్టు అన్ని డ్రామాలు చేయాల్సిన పని లేదు. నాకు వెంటనే నా వాటా నాకు కావాలి అనగానే అజయ్ కోపంగా, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరిద్దరూ వాళ్ళ విషయంలో ఏం చేశారో అమ్మా నాన్నలు ఇప్పటి వరకు నాకు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. అయినా సరే నేను వారి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నాను అనగానే, స్వప్న చెప్పడానికి ఏముంది, మేము వాళ్ళని ఏం చేశామని అంటూ గట్టిగా మాట్లాడబోయింది. అప్పుడు అజయ్ కోపంగా, మీరు మౌనంగా ఉంటేనే మంచిది, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. అమ్మా నాన్నలకి దూషించకుండా 2 పూట్ల భోజనం కూడా ఇవ్వలేని మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనగానే స్వప్న భయంతో తలదించుకుంది. సంజయ్ మొండిగా తన వాదనను వినిపిస్తూనే ఉన్నాడు. ఆ ఆస్తులన్నీ అమ్మకుండా ఎవరు అడ్డుపడతారో నేను చూస్తాను అంటూ గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అజయ్, మీకు అర్థం కావడం లేదు, ఇది అమ్మా నాన్నల మనసుల్ని ఎంతగా బాధ పెడుతుందో. నాన్నగారు పుట్టి పెరిగింది ఆ ఇంట్లోనే. అమ్మ కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆమెకు సంబంధించిన ఎన్ని జ్ఞాపకాలు ఉండుంటాయి ఆ ఇంట్లో అన్నాడు అజయ్. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు, 2 కొడుకులు అలా ఒకరితో ఒకరు వాదించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న వాదనలన్నింటినీ మౌనంగా వింటున్నారు. అజయ్ మాటలతో వాళ్ళిద్దరూ ఏకీభవించినా ఏమీ మాట్లాడలేకపోయారు. సంజయ్ నిరంతరం మాటల బాణాలతో అందరి మనసుల్ని గాయపరుస్తున్నాడు. అజయ్ తనని తాను రక్షించుకోలేకపోయాడు. అన్నయ్య, మీరు అమ్మా నాన్నల్ని నిజంగా ప్రేమిస్తున్నారా? మీ మనసులో ఏముందో నాకు బాగా అర్థమవుతుంది. మీకు అవకాశం దొరికితే మీరు డబ్బు కోసం ఎవరినైనా మీ దారిలో నుంచి తప్పించేస్తారు. అయ్యో, వదిన అమ్మా నాన్నల్ని ఎంత బాధ పెట్టేది. ఉదయం టిఫిన్లోకి రాత్రి మిగిలిపోయిన ఆహారం ఇచ్చేది. 2 పూట్ల భోజనం పెట్టడానికి కూడా ఎంత సతాయించేది. అమ్మా నాన్నలు ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతారు? మహా అయితే ఒక 5 ఏళ్ళు, లేదంటే ఒక 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళు కూడా వాళ్ళకి మనం సంతోషకరమైన జీవితాన్ని అందించలేమా? వాళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకుంటే, ఎన్ని త్యాగాలు చేస్తే మన కోసం మనం ఈ స్థితికి వచ్చాము.
ఈ వయసులో వాళ్ళని పట్టించుకోవాల్సిన, జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకు లేదా? కొడుకులుగా అది మన బాధ్యత కాదా? అన్నాడు అజయ్. అన్నదమ్ములిద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతూనే ఉంది. అప్పుడు వెంకట్రావు గారు, బాబు ఆపండి, మీరిద్దరూ నోరు మూసుకోండి. నేనేమి ఆస్తిని నాతో పాటు పైకేమీ తీసుకెళ్లను. నాకు గాని కోపం తెప్పిస్తే ఈ ఆస్తి నుంచి ఒక్క పైసా కూడా మీకు రాదు. బాబు సంజయ్, మీ అమ్మ నేను ఈ వయసులో ఏం కోరుకుంటున్నాము? ఈ వయసులో మాకు కావాల్సింది 2 పూట్ల భోజనం, దాంతోపాటు కాస్త గౌరవం, సంతోషం. మీ ఇంట్లో మాకవి దక్కాయా? లేదు కదా. మేం మీకు పెద్ద భారంగా మారిపోయాము. మమ్మల్ని వదిలించుకోవడానికి మీరు ఏ రోజుకు ఆ రోజు సాకులు చెప్పడం ప్రారంభించారు. మాయ మాటలు చెప్పి మమ్మల్ని స్టేషన్లో వదిలేశారు అన్నారు. వెంకట్రావు గారి మాటలు వింటున్న అజయ్ కళ్ళ నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. అజయ్ తన తండ్రికి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టాడు. స్వప్న ముందుకొచ్చి, మీరిద్దరూ అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటున్నట్టు బాగానే నాటకాలు ఆడుతున్నారు. దానివల్లే కదా వాళ్ళిద్దరూ మమ్మల్ని దూషిస్తున్నారు అంది. అంతలోనే స్నేహ ముందుకొచ్చి 2 చేతులు జోడించి, స్వప్న, నీ నోరు పెద్దదవుతుంది, కాస్త దాన్ని అదుపులో పెట్టుకో. మాకు అత్తయ్య మావయ్యల ఆస్తి మీద ఆశ లేదు. మేం వాళ్ళ పట్ల ఉన్న మా బాధ్యతను నెరవేరుస్తున్నాం అంతే. మేం వాళ్ళని చనిపోయే వరకు ఈ వృద్ధాప్యంలో గౌరవంగా, ప్రేమగా, మర్యాదగా చూసుకోవాలి అని అనుకుంటున్నాము అంది. అప్పుడు సుశీలమ్మ గారు మాట్లాడుతూ, అమ్మ స్వప్న, అజయ్ పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో స్నేహ ఎప్పుడూ మాకు కోడల్లా అనిపించలేదు. ఎప్పుడూ మమ్మల్ని కూతురులాగానే చూసుకుంది. తనలో మేమెప్పుడూ కూతుర్నే చూసాము. పరాయిదాన్లా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. కానీ మొన్న 10-15 రోజులు మీ ఇంటికొచ్చి మేమిద్దరం మీ ఇంట్లో ఉన్నప్పుడు మేము నిన్ను కూతుర్లా భావించలేకపోయాము. అత్తా మామలంటే నీకు సేవ చేసే పనివాళ్లలాగా నువ్వు పరిగణించావు. నువ్వు మా విషయంలో బాధ్యతనైతే పంచుకోవు గాని మీకు ఆస్తులు కావాలా అన్నారు సుశీలమ్మ గారు. అప్పుడు సంజయ్ ముందుకొచ్చి, అమ్మా, ఏం చెప్తున్నావు నువ్వు? చిన్నవాళ్ల ముందు పెద్దవాళ్ళని అవమానిస్తున్నావా అనగానే సుశీలమ్మ గారు తన పెద్ద కొడుకును లాగి పెట్టి కొట్టారు. చిన్నవాళ్ల ముందు పెద్దవాళ్ళని నేను అవమానిస్తున్నానా? నీ భార్య విశ్రాంతి తీసుకుంటూ ఇంటి పనులన్నీ నాతో చేయించినప్పుడు, ఆమె స్వయంగా వేడివేడి ఆహారం తింటూ మాకు మిగిలిపోయిన పాచిపోయిన ఆహారం ఇచ్చినప్పుడు, అప్పుడు మీ తల్లిదండ్రుల గౌరవం గురించి నువ్వు పట్టించుకున్నావా? మీకంటే మేం పెద్దవాళ్ళం కాదా? మీరు చిన్నవాళ్ళయ్యుండి మమ్మల్ని అవమానించలేదా? ఇంక ఈ మాటలన్నీ అనవసరం. నీతో వాదించాలని నేను అనుకోవడం లేదు. గ్రామంలో ఉన్న భూమి, ఇల్లు ఇప్పుడు అమ్మడానికి నేను ఒప్పుకోను. ఇదే నా చివరి నిర్ణయం అంటూ వెంకట్రావు గారి వైపు చూస్తూ చెప్పింది ఆవిడ. అప్పుడు పెద్ద కొడుకు సంజయ్, నాన్న, అమ్మ ఏమంటుందో విన్నారా? మీరు అమ్మకెందుకు ఈ విషయంలో పెత్తనం ఇచ్చారు అనగానే, మనకు ఊర్లో ఉన్న భూమి మీ అమ్మకి మా పెళ్ళప్పుడు తన పుట్టింటి వాళ్ళిచ్చింది. దాని మీద పూర్తి హక్కు మీ అమ్మకే ఉంది. దాన్ని మేము విక్రయించిన రోజున దాని నిజమైన యజమాని దాని వాటాను పొందుతాడు. కానీ ఈరోజు మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిందే. గుర్తుంచుకోండి, ఈ రోజు తర్వాత మేము మీ ఇంటికి ఎప్పటికీ రాము. మీరు మీ తప్పుల్ని గ్రహించి మీ తల్లిదండ్రులపై ప్రేమ గనక ఉండుంటే, మీరు మమ్మల్ని కలవాలి అని అనుకుంటే మీరు ఎప్పుడైనా ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు అనగానే పెద్ద కొడుకు, కోడలు మొహాలు వేలాడేసుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయారు. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు చిన్న కొడుకు కోడలితో సంతోషంగా జీవిస్తున్నారు. చిన్న కోడలితో వారి అనుబంధం తల్లి కూతుళ్ళలాగుండేది. కుటుంబం అంతా కలిసి వారం రోజులు సెలవులు వచ్చినప్పుడంతా గ్రామంలోని ఇంటికి వెళ్ళేవారు. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు ఒక రోజున తన చిన్న కొడుకు అజయ్తో, చిన్న కోడలు స్నేహతో ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. బాబు అజయ్, మీ అన్నయ్య వదినల దగ్గర మేమున్న 10-15 రోజుల్లోనే వాళ్ళ నుంచి చాలా పాఠాలు మేము నేర్చుకున్నాము. ఆ రోజు వాళ్ళు మమ్మల్ని స్టేషన్లో వదిలేసినప్పుడు, మీ నాన్నని ఏ ఆధారము లేక గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, అక్కడ చుట్టూ ఎంతోమంది అభాగ్యులని, బిడ్డల నిర్లక్ష్యానికి గురైన తల్లిదండ్రుల్ని మేము చూసాము. అందుకే బాగా ఆలోచించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము.
ఆ నిర్ణయాన్ని మీరిద్దరూ కూడా కాదనరు అని మేము అనుకుంటున్నాము అన్నారు. అప్పుడు అజయ్, స్నేహ, మీరేమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. మీ ఇష్టాలని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాము, గౌరవిస్తాము అని అనగానే, నువ్వు కానీ మీ అన్నయ్య కానీ మంచి పొజిషన్లోనే ఉన్నారు. మీ ఇద్దరికీ డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే ఊర్లో ఉన్న ఇంటిని పడగొట్టి ఓ చక్కటి వృద్ధాశ్రమాన్ని కట్టాలని మేము నిర్ణయించుకున్నాము. నా పొలాలు స్థలాలు అన్నీ అమ్మేసి ఆ వృద్ధాశ్రమ నిర్వహణకు వాడాలి అని నిర్ణయించుకున్నాము అనగానే అజయ్, స్నేహ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తీసుకున్న ఆ నిర్ణయానికి ఎంతో సంతోషించారు. తల్లిదండ్రుల ప్రతిపాదన వాళ్ళకి ఎంతగానో నచ్చింది. ఈ ఆలోచన జరిగిన కొద్ది రోజులకే ఊర్లో ఉన్న ఆ భూమికి దగ్గరలో గవర్నమెంట్ వాళ్ళు హైవే నిర్మాణం మొదలుపెట్టారు. ఆ భూములకి మంచి ధర వచ్చింది. ఆ భూములు పొలాలు అన్నీ అమ్మేసి ఆ పాత ఇంటి ప్లేస్లో ఒక మంచి భవనం నిర్మించి మిగిలిన డబ్బులన్నీ ఆ వృద్ధాశ్రమం పేరుతో బ్యాంకులో వేశారు. ఆ వృద్ధాశ్రమ బాధ్యతలన్నింటినీ అజయ్కి, స్నేహకి అప్పచెప్పారు సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు. ఈ విషయాలన్నీ సంజయ్, స్వప్నలకి తెలిసినప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి అనాథాశ్రమానికి వెళ్ళిపోతుందని వాళ్ళిద్దరూ ఎంతో బాధపడ్డారు. ఆ 10 రోజులు అమ్మా నాన్నల్ని కాస్త బాగా చూసుకుని ఉండుంటే ఆ ఆస్తంతా మనకే దక్కుండేది అనుకుంటూ బాధపడ్డారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు తమ ఆస్తిలో కొంతైనా కొడుకులకి ఇచ్చుండుంటే బాగుండేది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు వృద్ధాశ్రమం కోసం తమ డబ్బుల్ని ఖర్చు పెట్టడం మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథపై నా విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి. మా కథల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.